ఉదయం లేవగానే అద్దంలో అస్సలే చూసుకోకూడదట. ఎందుకో తెలుసా? నిద్ర లేచిన వెంటనే మనలో చాలామంది చేసే ఫస్ట్ పనేంటి? అద్దం ముందు నిలబడి మన ముఖాన్ని అద్దంలో చూసుకోవడం. అవునా కాదా? కానీ పెద్దలు మాత్రం లేచిన వెంటనే అద్దంలో చూడకూడదు అని ఎందుకు చెప్తారు? అసలు దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక భావం ఏంటి? మన సంప్రదాయంలో మార్నింగ్ నిద్ర లేచిన సమయాన్ని చాలా పవిత్రమైన సమయంగా భావిస్తారు. ఆ సమయంలో మనసు ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. అందుకే వెంటనే బాహ్య రూపం మీద దృష్టి పెట్టకుండా ముందుగా దేవుడిని స్మరించాలి, తల్లిదండ్రులను గుర్తు చేసుకోవాలి, మన రోజు మంచిగా సాగాలని సంకల్పించాలి అని పెద్దలు సూచించేవారు. అయితే అద్దంలో చూడకూడదనే మాటను అపశకునంగా కాకుండా ఒక ఆధ్యాత్మిక అలవాటుగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఉదయం మనం చూసే మొదటి విషయం మన ఆలోచనల మీద ప్రభావం చూపుతుందని పెద్దలు భావించారు. అందుకే నిద్ర లేవగానే కరాగ్రే వసతే లక్ష్మీ అంటూ చేతులను చూసి దేవుడిని స్మరించే సంప్రదాయం కూడా ఉంది. ముందుగా మనసును దేవుడి వైపు తిప్పి తర్వాత ప్రపంచాన్ని చూడాలని దీని వెనుక చాలా అందమైన భావన. అయితే ఉదయం అద్దంలో చూస్తే తప్పకుండా చర్య జరుగుతుందని శాస్త్రీయ ఆధారం లేదు, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఒక మంచి అలవాటుగా లేచిన వెంటనే ఫోన్ కాదు, అద్దం కాదు, ముందుగా ఒక నిమిషం దేవుడి స్మరణ. ఆ ఒక్క నిమిషం మీ రోజంతా ప్రశాంతంగా మార్చగలదు. రోజు ఎలా మొదలవుతుందో మనసు కూడా చాలా వరకు అలాగే సాగుతుంది.